హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే బ్లాగ్స్ అన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఆంటీ అయితే ఇంకా పాలైతే ఇచ్చేసిందనమాట. ఇచ్చింటే ఇంకా పాలైతే ఇంకా కాగబెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ప్రొద్దున ఇంకా పాలైతే తాగేస్తానమాట. ఇంకా ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో చాలా వరకు పెండింగ్ ఉన్నాయన్నమాట. పెండింగ్ అంటే ఏంటంటే ట్యాప్స్ అన్నీ చాలా వరకు నీళ్ళు వాటర్ రావటం లేదనమాట. ఇంక అందులో బోరు కూడా పైనుండే వాళ్ళకి నీళ్లు రావటం లేదనమాట. మళ్ళీ ఇంకా మీటర్ పెట్లో ప్రాబ్లం ఉందో మళ్ళీ బోర్లో ప్రాబ్లం ఉందో తెలియదనమాట. ఇంక మేమైతే ఇంకా ఇంటికైతే ప్లంబర్ని అయితే పిలిపించామన్నమాట ఈరోజు ఈ వీడియోలో అంతా ఇంకా దాని గురించి ఉంటుంది. అందుకే లాస్ట్ ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది. అందులో ఇంకా మీది ఓన్ హౌసా రెంటా అనేసి చాలామంది కామెంట్లోనూ లైవ్ పెట్టినప్పుడు లైవ్లో కూడా అడుగుతున్నారనమాట. ఇంక ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఓన్ హౌసా రెంటెడా అనేది. ఇంకా పాలైతే ఇంకా కాగబెట్టేస్తాను అనమాట. ఇంకా మా మామకి ఇంకొక గ్లాస్, నాకు ఒక గ్లాస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగు ఇంకా కాయగూరలు ఇంకా ఆంటీ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా డైలీ వస్తుంది ఆంటీ అయితే కాయగూరలు. ఇంకా మేమైతే ఇంకా డైలీ అయితే తీసుకోము, ఇంకా 3 డేస్కి ఒకసారి అలా తీసుకుంటాం అనమాట. అన్నీ ఇంకా తీసుకొని ఇంకేం చేస్తావు, ఇంకా డైలీ వస్తుంటారు కదా, ఇంకా అప్పుడప్పుడు తీసుకొని చేసుకుంటే బాగుంటాయి అన్నట్టు ఇంకా కావాలన్నప్పుడే తీసుకుంటుంటాం అనమాట. ఇంకా ఏవి లేవో ఇంట్లో ఇంకా అవే తీసుకుంటా అంటాను అనమాట. అన్నీ తీసేసుకోను అనమాట నేనైతే ఊరిని. ఇంకా పచ్చిమిర్చి లేకపోతే పచ్చిమిర్చి, ఇంకా టమోటాలు లేకపోతే టమోటాలు అలా తీసుకున్నాను అనమాట. ఇంకా మా మామని అడుగుతున్నాను అనమాట. ఇంకా బీరకాయలు తీసుకుందానా అనేసి అడుగుతున్నాను. సరేలే తీసుకో అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా బీరకాయ కూడా చూడండి, కొంచెం రోంత అటు ఇటు ఎక్కువ ఉన్నా కూడా అస్సలు అమ్మో ఆంటీ మటుకు అసలు చాలా అంటే చాలా తెలివైనది అనమాట. అసలు ఒక రవ్వ పోనీది, ఒక రవ్వ అసలు ఇంకా అలా అనమాట. ఆంటీతో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకా 80 రూపాయలు అంట కేజీ వచ్చేసి. ఇంకా నేనైతే 1/2 కేజీ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా సండే కదా, ఇంకా సండే అనేసి ఇంకా మా మామ అయితే మటన్ అయితే తీసుకొని వచ్చాడనమాట. ఇంకా మటన్ తీసుకొని వచ్చింటే అది మరి దమ్మను నాకు ఏదో తెలియదు. అది అయితే ఇంకా అది అదేమంటారు ఇంకా మటన్ అయితే అది ఇంకా అలా కాలుస్తున్నాడు అనమాట. ఇంకా రైస్ అయితే చేశాను. ఇంకా మామూలుగా అయితే ఇంకా సండే వచ్చేసి ఏదైనా నాన్ వెజ్ అలా చేసుకుంటే ఇంకా నేను ఇంకా డైరెక్ట్ ఇంకా రైసే చేసేసుకొని ఇంకా కూర అయితే చేసేసుకుంటా ఉంటానన్నమాట. ఇంకెందుకంటే మళ్ళీ ఇంకా నేను మామూలుగా ఇంట్లో టిఫిన్లు అయితే చాలా తక్కువ చేసేది. ఇంకా అందుకే నేను ఎక్కువ అన్నమే రైసే చేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఇంకా చేసే పని మళ్ళీ టిఫిన్ చేసుకొని మళ్ళీ అయినా ఇంకా కూర ఇంకా అది ఇది వండాలనేసి ఇంకా డైరెక్ట్ ఇంకా రైస్ వండేసుకొని ఇంకా కూర చేసేసుకుంటే ఇంకా అదే మార్నింగ్కి ఇంకా మధ్యాహ్నానికి ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్కి వచ్చేసి ఇంకేదన్నా కూడా ఇంకా చేసుకోవచ్చు. ఇంకా లేదంటే ఇంకా నైట్ టైమ్స్ ఎక్కువ తినమన్నమాట. ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఒకవేళ ఇంకేమైనా ఫ్రూట్స్ అలా ఉంటే తినేస్తాం. ఇంకా లేదంటే ఇంకా లేదు, పాలు ఉంటే పాలు కూడా తాగేసి అలా పనుకుంటాం. ఇంకా ఒకవేళ ఇంకా చేయాలనిపిస్తే కొంచెం ఏదైనా కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ కర్రీ ఇంకంతా చేసేసుకొని సామాన్లు అన్నీ ఇంకా పడతాయి కదా. ఇంకా మామూలుగా ఇంట్లో ఇంకా వంట ఏదైనా చేసామంటే ఇంకా సామాన్లు కంపల్సరీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంట్లో ఇంకా అతి పెద్ద పని ఏదన్నా అంటే ఇంకా సామాన్లు తోమేదే ఎక్కువ అనమాట. ఇంకా ఎన్ని సామాన్లు పడినాయో చూడండి మీరే. ఇంకా అవన్నీ సామాన్లు అయితే ఇంకా కడిగేసాను అనమాట. తినేసిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ ఇంకా నీట్గా క్లీన్ అయితే ఇంకా విధంగా అయితే అన్నీ ఇంకా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవి ఇంకా అలానే పెట్టి పెట్టుకొని మరి ఇంక వేరే పని ఇంకా మొదలు పెట్టామనుకో మళ్ళీ ఇంక కిచెన్లోకి వస్తానే ఇంకా గజి బిజీ అలా కనపడిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకే ఫస్ట్ ఇంకా సామాన్లు నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటే ఇంకా ఎంత పని ఉన్నా పని అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సామాన్లు అలానే పెట్టేసుకున్నాం అనుకో ఇంకా పని ఎంత మిగతా పనులు ఎంత చేసుకున్నా కూడా ఇంకా పని అంతా అట్లనే ఉంది అనేసి ఇంకా అదొక ఫీలింగ్ అనమాట ఉంటుందన్నమాట. అందుకే కిచెన్లో ఏదైనా పని అయిపోయిన తర్వాత వెంటనే సామాన్లు తోమేసుకుంటే అమ్మాయి ఇంత పని అయిపోయిందా అనేసి ఇంకా
అలా వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా అత్త అయితే ఇంకా మా అత్త అనమాట. ఇంకా మా అత్త వచ్చినప్పుడైతే నేను మామూలుగా చెనిక్కాయలు ఏమన్నా అలా ఉన్నా కూడా నేనేమి ఒలిచిపెట్టుకోననమాట. అలానే పెట్టేసుకుంటా ఉంటాననమాట. మా అత్త ఇంటికి వచ్చిందంటే ఇంకా చెనిక్కాయలు కానీ ఇంకా ఏంటన్నా ఉన్నా కూడా అలా ఒలిసేసి నీట్‌గా పెట్టిస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ ఆరేసి నేనంటే బట్టలు కూడా అన్నీ నీట్‌గా మడతలేసి పెడుతుంది. నేను వీడియో తీసేది తెలీదనమాట మా అత్తయ్యకి. మా అత్తయ్య తెలియకోకుండా తీసినాననమాట. లేకుంటే అసలు తీయనీయదు. ఎందుకు తీస్తున్నావులే అన్నట్టు అంటుందనమాట. తీయొద్దు అనేసి అంటుంది. అవి అలసందకాయలు అవి అమ్మ వాళ్ళు పంపించిండేటివన్నమాట. అవి ఇంకేదైనా పప్పుకో ఉడికేసుకొని తినేకైనా ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఇది మా ఇంటి పైన సెకండ్ ఫ్లోర్ అనమాట. అదే చెప్పాను కదా, కొంచెం ట్యాప్స్ అవి ఇవి అన్నీ కొంచెం పెండింగ్ ఉన్నాయి అని అనేసి ప్లంబర్ని అయితే పిలిపించామన్నమాట. అందులో సండే కదా, మా మామ స్కూల్ ఉండదు కాబట్టి మా ఆయన ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంకేమేమి అలా ఇంట్లో ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ ఆ రోజైతే చూసేసుకున్నాం అన్నమాట. అక్క అయితే చిన్న పాప కదా, బయట ఉందనమాట. శ్రీ అనన్నట్లు గట్టి ఉరికైతే వచ్చింది. నేను వీడియో తీసినప్పుడు అయితే నవ్వినాను చూడు, అటు ఇట్లా కదా అన్న ప్లంబర్ అన్న కూడా ఇంట్లో ఇడుచుకుంటే అయిపోయాయి కదా అన్నట్టు అన్న కూడా అన్నాడు అనమాట. ఇదే హౌస్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సేమ్ మాది కిందన ఎలా ఉందో పైన కూడా సెకండ్ ఫ్లోర్ సేమ్ అలానే. ఏమంటే కింద అంతా వుడ్ వర్క్ చేయించుకున్నాం అనమాట. పైన అయితే వుడ్ వర్క్ చేయించలేదన్నమాట. ఇదైతే అదొక బెడ్రూమ్, ఇదంతా హాల్ అనమాట. ఆ సైడ్ వచ్చేసి అదొక బెడ్రూమ్. ఇది వచ్చేసి దేవుని గది అనమాట, పూజ గది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. చూడండి కిచెన్ అంతా ఇలా ఉంది. ఇలా అయితే అంటే ఎట్లా కాదు, ప్లంబర్ ఏదో పని చేపిస్తాం కదా అన్నట్టు అట్లానే వీడియో తీసేసాను అనమాట. ఇదంతా హాల్ అనమాట. ఇదంతా వచ్చేసి హాల్, అదంతా ఇక్కడ వచ్చేసి ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉందన్నమాట. వాళ్ళది వాషింగ్ మిషన్ కొంచెం పెద్దదన్నమాట. వాళ్ళు ఒక బాత్రూమ్ యూజ్ చేసుకోరు, ఒక బాత్రూమ్ యూజ్ చేసుకుంటారు అనమాట. అందుకు అక్కడ బిగించుకుండే కనేసి అది ట్యాప్ అయితే పైప్ ఏదో తెచ్చి అక్కడైతే అది చేస్తున్నాడు అనమాట. ఇది పక్క సంద వచ్చేసి అది బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా ఇక్కడ సైడ్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ పైన అనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. అక్కలకు కూడా అదే నీళ్ళు పైన కదా, నీళ్ళు అయితే పైకి ఎక్కటం లేదనమాట. అందుకే మళ్ళీ కరెంటు ప్రాబ్లం, అదే మీటర్ పెట్టిలో ఉందా, బోర్లో ప్రాబ్లం ఉంది అన్నట్టు మేము అదే పిలిపించాను అని అన్నాను కదా. ఇంకొకటి విశేషం ఏంటంటే ఆ ప్లంబర్ అన్న నా ఫాలోవర్ అంట, ఇన్స్టా ఫాలోవర్ అంట. అన్న వచ్చి చేస్తున్నాడు అనమాట. చేస్తూ ఉంటే అలానే చూస్తూనే ఉన్నాడనమాట. అక్క మీరు రీల్స్ చేస్తారా అనేసి అన్నాడు. అవునన్నా అనేసి అన్నాను. మీ రీల్స్ నేను చూస్తుంటాను అక్క, నేను మీ ఫాలోవర్నే అనేసి అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందుకే ఎక్కడో చూసినట్టుంది అనేసి అలానే చూస్తూ ఉన్నాను. అక్క అడిగితే ఏమనుకుంటావు అనేసి నేను అడుక్కోకుండా ఉన్నాను అనేసి అన్నాడు. అందులో ఏముందన్న, తప్పు ఏమన్నా ఉందా అనేసి నేను అన్నాను అనమాట. ఇది వచ్చేసి పైన ఇంతకుముందు అంతా అది ఖాళీ ప్లేస్ అంతా చూపించాను కదా, థర్డ్ ఫ్లోర్లో పైన అంతా ఈయననే అనమాట. ఈయన్ని గుర్తుపట్టి మాట్లాడిచ్చాడనమాట. ఇంతకుముందు బయట అంతా చూపించాను కదా, అది థర్డ్ ఫ్లోర్లో పైన అదంతా బయట అనమాట. ఇదంతా ఇంకొచ్చేసి ఇంట్లో లోపల అనమాట. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ అలా పెట్టించాము. ఇక్కడ ఇదంతా కిచెన్ అనమాట. అన్నీ ఎంత బాగా పెట్టేసుకుందో చూడండి. వీళ్ళు సండే పూజ చేస్తుంది అనమాట అక్క. సండే పూజ మటుకు బాగా పెట్టేసుకుంది. పూజలు బాగా చేస్తుంది. ప్లీజ్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.